ఏం చేస్తావంటే ఉన్న కొలువులు ఊడగొట్టిస్తా నడి బజాట్ల నిలబెడతా అన్నట్టే ఉన్నది పోర్రి. అమెజాన్ కంపెనీలా 30,000 మంది జాబులు విడిచేసింది వల్ల ఈ వారం కాంచే ఇంటికి పంపే కార్యం చాలా అయితాంది. మామ బయట జాబ్ మార్కెట్ చాలా దారుణంగా ఉంది. అయ్యా స్వామి, మొన్నే ఎంతో కష్టపడితే కానీ జాబ్ రాలి. ఆ మాట ఇంటే నాకు నిద్ర కూడా రాదు. అది కూడా రికమెండేషన్తో ఏదో మన టైం బాగుండి గ్రహాలు అనుకూలిస్తే తప్ప టాలెంట్ ఉన్నా వర్కౌట్ కాదు. ఈ జాబ్ ఇంకా కొంచెం ప్రాబ్లంగానే ఉంది ఈ మధ్య. వచ్చేవాడు ఉసూరుమంటున్నాడు ఏంటంటే ఏమైందిరా? ఏముంది జాబ్ పోయింది. మజాక్ చేస్తున్నావు. నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో 2 జాబ్ పోయిందంటే ఏ వాళ్ళ ఆదరిద్రం వల్లే నాకు పోయింది ఇప్పుడు జాబ్. 10 మంది చేసే పని ఒకటే చేస్తుందంట మామ. అలా కాదురా, ఏదో ఒక స్టాండర్డ్ ప్రొఫెషన్ పట్టాలి మనం. అవును. ఎన్ని ఏళ్ళు వచ్చినా టచ్ చేయలేని ప్రొఫెషన్ ఒకటి ఉంది. అవునా? ఏంటి మామది? ఏంట్రా? చిన్నప్పటి నుంచి మనందరం చూసేదే, రోజు మన ఇంట్లో చేసేదే, కాకపోతే కొంచెం ప్రొఫెషనల్ టచ్ కావాలి. ఏంటో చెప్పరా, త్వరగా ట్రై చేస్తాను. అదే మామా, ఫుడ్ బిజినెస్. వేసిన కొద్ది కాసులు కురుస్తూనే ఉంటాయి. రే ఆమ్లెట్ వేయటమే రాదు. అవును మామ, నేను విన్నా ఈ మధ్య జాబ్ లేని టెక్కీస్ అందరూ పానీపూరి అమ్మి చాలా డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ మనకి ఎవరు నేర్పిస్తాడు రా? త్రివిక్రమ్ చెప్పినట్టు హైదరాబాద్ బాగా డెవలప్ అయిందంట. ఈ మధ్య బీటెక్ గ్రాడ్యుయేట్స్ కి ఫీ తీసుకుని మరి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారంట. ఇడ్లీ టు సాంబార్, దోశ టు దద్దోజనం, పొంగల్ టు పులిహార, చపాతీ టు చక్ర పొంగలి. దేనికైనా కేర్ ఆఫ్ అడ్రస్ ఈ పిండి పాపారావు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలిసి రేపు పొద్దున్న 10కి అపాయింట్మెంట్ చేస్తున్నాం మనందరికి. సో రేపు అందరం 10కి వెళ్దాం. నేను ముడుగున్నా. ఏంటి కొత్త బ్యాచా? ఏమొచ్చు నీకు? నేను ఆమ్లెట్ కుమ్మేస్తా సార్. ఓ ఆమ్లెట్ వేస్తావా? నీది తాలింపు బ్యాచ్. రే తాలింపు బ్యాచ్. తాలింపా? నీకేమొచ్చు నాయన? సార్ నాకు బాగా తినడం వచ్చు సార్. ఓహో తింటావు. నీకు పులిహోర బ్యాచ్. ఇక్కడ తినడం కుదరదు, కలపాలి బాగా. రే పులిహోర బ్యాచ్. మీకేమొచ్చు సార్? మనం చెయ్యంగా చేపిస్తాం. ఓహో చేయిస్తావు. నీకు స్పెషల్ బ్యాచ్ ఉంది. రే క్లీన్ సెట్లు పడండి తీసుకెళ్ళి. బొక్కల ఇన్స్టిట్యూషన్ చేయించామంతా అంటూ పెడతాడా? నీకేమొచ్చు తమ్ముడు? నాది ఎంపీ రికమెండేషన్. ఓహో పర్లేదే, బాగానే వస్తుంది రికమెండేషన్. నీకోసం స్పెషల్ బ్యాచ్ ఉంది. రే గల్లబెట్టి బ్యాచ్ అమ్మా నీది. బాబు బాగా చూసుకో. కల్లా పెట్టి నీ సంగతి ఏమిటి నాయన? నిన్నే చెప్పండి సార్, మీరు ఏం చెప్పినా చేస్తాను సార్. నచ్చావయ్యా. మాస్టరు రేపు నుంచి దోశల బ్యాచ్ మొదలు పెడుతున్నాడు. రేపు పొద్దున్నే వచ్చేసి 7ంటికల్లా. థ్యాంక్ యూ సార్. కొత్త బ్యాచా? ఫీజు కట్టారా? సార్ డియర్ స్టూడెంట్స్, మీరందరూ సరదాగా యూట్యూబ్లో ఏం చూస్తుంటారు? నేను గడిపోయి ప్రవచనాలు అంటాను. న్యూస్. నేను రీల్స్ చూస్తా. బ్రహ్మీ కామెడీ బిట్స్. సాంగ్స్ చూస్తాను. ఇవన్నీ కాదు, మీరందరూ విస్మై ఫుడ్, వాషెఫ్, వారేవా.com లాగా పెద్ద పెద్ద వాళ్ళు అవ్వాలంటే మీరు చూడాల్సింది. వాళ్ళందరూ ఫేమస్ కదా సార్. వాళ్ళందరూ నా శిష్యులు. నీకు ఆ విషయం తెలుసా? మీరేంటి ఇక్కడ ఉండిపోయారు? గుడ్ క్వశ్చన్. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టే వాళ్ళు అంత దూరం వెళ్ళారు. అబ్బో, కుకింగ్ రావాలంటే ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అన్నీ ఇంపార్టెంట్. కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటే కుకింగ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ బాయిలింగ్ పాయింట్, హీటింగ్ పాయింట్, థర్మోడైనమిక్స్, విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షన్ ఇవన్నీ కూడా వాడేద్దాం.
సార్ సబ్జెక్ట్ మాత్రం డివేట్ అవ్వకూడదు, ఓకేనా? సరే స్టూడెంట్స్, ఇవాళ మన టాపిక్ ఏంటి తెలుసా? ధన్ ధనాధన్ దోశ. లెట్స్ డూ ఇట్. చాలా ఈజీ, కొంచెం వేడిగా ఉంటుంది, కంగారు పడదు. పిండిలా నీళ్ళగా ఉండాలి, ఓకే? నన్ను చూసి నేర్చుకో. ఇలా స్టడీగా తిప్పాలి. చూసావు కదా, ఇప్పుడు ఇక్కడ అలాగే ఒక దోశ ట్రై చేయి, నీకు వస్తుంది. బాబు బాబు దోశ వెంకట కొంచెం ఇట్రమ్మా. ఇదిగో దోశ నీట్గా ఇలా తీసుకుని అక్కడ వేసి రౌండ్గా తిప్పు. ఏంటమ్మా మనం అంటే ఇక్కడ మనం ఎప్పుడు చేయలేదు భయ్యా, చేపించడం. నువ్వు పక్కెళ్ళు, నువ్వే మాస్టర్, నువ్వే, నీకు నేను ఎంకరేజ్ చేస్తాను. నువ్వే ఏం పర్లా, నేను ఉన్నాగా. కొంచెం తిప్పు, భయపడకూడదు అబ్బాయి. అది వెరీ గుడ్, నైస్. ఫస్ట్ ఇలా వచ్చింది కదా, నెక్స్ట్ ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే, ఐ లైక్ ఇట్. అది దోశ వేసావా, గ్రీన్లాండ్ మ్యాప్ వేసావా? నాలో ఇంత ఉంటుందా సార్? నేను దోశ ఎత్తే సార్ 100కి 100 వేయాలి. కమాన్, గోసా గోసా ట్రై. దోశ వేసావా, ముగ్గేసావా? 2 గొబ్బెమ్మలు పెడితే సంక్రాంతి ముగ్గు అయింది. ఇప్పుడు నీకు మసాలా దోశ చూపిస్తా. మసాలా దోశ అంటే ఇలా వేయాలి, కాకా హోటల్ లాగా చుట్టూ చుట్టూ తిప్పి చుడితే ఎవరు తినరు. జెన్జీలో కూడా ఓజీలా ఉండాలంటే నా దగ్గర నేర్చుకోవాలయ్యా. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నుంచి మీరందరూ పిండి పాపారావు సర్టిఫైడ్ షెఫ్స్. మీరు ఇక నుంచి నోవోటల్ దగ్గర, బావర్చి దగ్గర, ప్యారడైజ్ చుట్టుపక్కల చెలరైపోవాలి, ఓకేనా? మీ జాతకాలన్నీ మారిపోతాయి. ఎరగదీస్తాం సార్. తీస్తాం సార్. ఎంజాయ్, ఆల్ ది బెస్ట్. మామ ఇప్పుడే ట్రైనింగ్ తీసుకున్నా, అస్సలా చింపేస్తా ఇంటికి వెళ్ళాక. ఇన్నేళ్ళు ఆమ్లెట్ కూడా ఏంటి రాదన్నా కదా, ఏకంగా దోశ నేర్చుకొచ్చా. ఇన్స్టాగ్రామ్ లో 10 మిలియన్ లైక్స్, 20 మిలియన్ వ్యూస్ కావాలన్నావు కదా, చిటికలో తీసుకొస్తా, వెళ్ళి రెడీ చేస్తా. ఏంటి అవునా? న్యూస్లో వచ్చేలా ఉన్నాయి 10 మిలియన్స్ అని మామూలు విషయమా? అయితే నేను వెళ్ళి కెమెరా అన్ని సెటప్ చేసుకుంటా. కాంటెంట్ చూస్తే మా ఆయన 10 మిలియన్స్ 20 మిలియన్ కూడా తెచ్చేసేలా ఉన్నాడు. రావట్లేదేంటి? నేను వచ్చాక రీల్ అన్నావు, దాంట్లో దోశ చేస్తా అన్నావు, 20 మిలియన్స్ 10 మిలియన్స్ లైక్స్ అన్నావు. ఇదా నువ్వు చేసి? టీ తాతారా, కాఫీ తాతారా? ఇక చాలు కీర్తి, ఇక చాలు. నువ్వు నా కోసం, నా పిల్లల కోసం నువ్వు చేసిన ఈ శ్రమ ఇక చాలు. నిన్ను ఇక నుండి మహారాణిలా చూసుకుంటాను. పొద్దున్నే తాగొచ్చారా? కీర్తి, ఒక విద్వాంసుడి దగ్గర వంట నేర్చుకుని వచ్చాను. దానికి విద్వాంసుడు ఎందుకు? వంటోడు చాలుగా. ఇక చాలు. ఇక నుండి వంటలంతా నా దినంలో నడుస్తుంది. నువ్వు రాణిలాగా వచ్చి కూర్చో.
దోశ ఓకేగా? ఇక్కడ నా ముఖ్యం వాటర్. అదే అసలు దోశ ఎంత స్కిల్ఫుల్ థింగ్. ఇందులో ఫర్మెంటేషన్, థర్మోడైనమిక్స్, సైన్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్నీ ఉండగా వీళ్ళకి ఎలా వస్తుంది పర్ఫెక్ట్గా? మనంత పర్ఫెక్ట్గా రావదు. ఇది రావట్లేదు, పెట్టట్లేదు. ఈ ఫణిగా ఎట్ట చేస్తున్నాడో ఏంటో. అమ్మయ్య, ఎట్టగొట్ట లేసింది. ఇదిగో దోశ. అప్పుడే రెడీయా? ఇదేంటి గ్రీన్ గా ఉంది? అయినా ఏదో ఒకటి వేసారుగా, బాగుంది. ఇదేంటి టేస్ట్ ఇలా ఉంది? అంటే అక్కడ పెసరపిండి ఉంది కదా, వాటర్ కలిపి పెసరట్టు వేసాను నీకోసం. అది పెసరపిండి కాదు, ఆవకాడో పేస్ట్. అంటే హెల్తీగా ఉంటుందని నీకోసం దాంతో చేశాను అనమాట. మీరు ఇంకోసారి దోశ వేయొద్దు, ఆ విద్వాంసుడిని కలవద్దు. అతను వంట విద్వాంసుడిలా ఉన్నాడు. నా కష్టాలేమో నేను పడతాను. ఏ కన్నా, నేను ఇప్పుడే పెద్ద లెజెండరీ దగ్గర దోశ చేయడం నేర్చుకున్నా. అవునా, నిజంగా? ఇన్నాళ్ళు ఈ పోహా, పరోటా, దోక్లా తిని నా వల్ల కావటం లేదు. ఇప్పుడు చూడు, నేర్చుకున్న దోశ చేసి పిచ్చెక్కిస్తా. బ్యాటర్ సెకండ్ ర్యాక్ లో ఉంది, మరి నా స్టాక్ పాడు చేయొద్దు. కన్నా, ఎస్, రెడీ అయిపోయిందా? అంతసేపు వెయిట్ చేయాలి? నిన్న పోహా ఎక్కడుంది? నేను ఇవాళే తినేసాను. అవునా? నాకు ఇంకా టిఫిన్ లేనట్టేనా? భవానీ, మా ఆయన అంత పెద్ద బిల్డప్ ఇచ్చారు. ఈ హస్బెండ్ కి నమ్మితే అంతే. జగ్గు, ఏం చేస్తున్నావు? ఇప్పుడే ప్లాంట్స్కి నీళ్ళు పోసా. నా వర్క్ అయిపోయింది, నేను తొందరగా వచ్చేస్తా ఈరోజు. పిజ్జా పిక్ చేసుకొని వస్తా, మన ఇద్దరం కలిసి మూవీకి వెళ్దామా? పిజ్జా అవుతే ఏమొద్దు, నీకోసం దోశ పిండి రెడీ చేశా. ఏంటి, దోశ ప్రిపేర్ చేస్తావా? ఓకే, అలా అయితే నేను వచ్చేస్తా, నువ్వు ప్రిపేర్ చేసేసి మనం 15 minutesలో వెళ్ళిపోవాలి. డోంట్ వరీ, నువ్వు వచ్చేసరికి దోశ రెడీ. I'll be on the way. Okay? Bye. ఓకే, సీ యూ సూన్, బాయ్. వేడి వేడి పెనం మీద చుట్టూ దోశ వేసి ఓ జగ్గు, వేసేస్తున్నావా? వచ్చేస్తా ఇప్పుడే. అబ్బా, బాగా ఆకలేస్తుంది జగ్గు, తొందరగా కానీ వెళ్దాం. అయ్యిందా? ఆకలేస్తుంది. ఏది జగ్గు, దోశ ఏది? నీకోసం అక్కడే కూర్చున్నాను నేను. దోశ జగ్గు, దోశ వేస్తున్నాగా ఉండు. లేదు, ఇందాక ఆల్రెడీ వేసావు, నాకు తెలుసు. లేదు, ఫ్రెష్ గా నీకు మంచిగా దోశ వేసిస్తాను. లేదు, నాకేదో తేడా కొడుతుంది. అక్కర్లేదాగు, నేను మంచి దోశ వేసిస్తా ఉండు. ఏంటిది ఇలా మాడబెట్టావు? ఇదేనా నేర్చుకొని వచ్చింది? రోజు వెళ్తున్నావు దానికి. నేను ఏదో మంచి దోశ వేసిస్తావు అనుకున్నాను, నా ఆకలంతా చంపేశావు. మూవీ ప్లాన్ క్యాన్సిల్, అన్ని క్యాన్సిల్. ఏంటి జగ్గు ఇది? పిజ్జా తెచ్చుకున్న నా ఆకలన్నా తీరేది. ఛీ! అరే ఫణిగా, భయ్యా చెప్పండి. మనం అసలు చేసే రకం కాదు, చేపిచ్చే రకం. అట్లాంటిది నేను ఏదో దోశలు వేద్దాం అది ఇది అని చెప్పి ప్రిపేర్ అయితే
ఆ పాపారావు గారు ముంచేశాడు. అవును భయ్యా, నీ పరిస్థితి ఎలా ఉంది అంటే నాది ఎలా ఉందో ఆలోచించండి. మిమ్మల్ని జస్ట్ ముంచి పెట్టారు, నన్ను కాల్చి పెట్టారు. సేమ్ ప్రాబ్లం బ్రో, 2 రోజుల నుంచి ఫుడ్ లేదు. అరే నాది అంతకన్నా అధ్వానంగా ఉందిరా బాబు. వాడు ఫోన్ కలపండి. హలో, ఎవరయ్యా మీరు? ఓ మీరా? వాడెక్కడ ఎందుకు ఉంటాడు? ఇంకా ఈ వాడికి బందర్లో బోండాలు ఎత్తుంటాడు కొత్త బ్యాచ్ తోటి. ఏ భాస్కర్ అని పేరు పెట్టుకుని చేస్తే చేసాడు, కానీ ఒక్కసారి ఆడు మీకు ఏం చెప్పాడు గుర్తు చేసుకోండి. మీరు ఇక నుంచి నోవోటల్ దగ్గర, బావర్చి దగ్గర, పారడైజ్ చుట్టుపక్కల చెలరైపోవాలి. ఓకేనా? మీ జాతకాలన్నీ మారిపోతాయి. చేస్తే చేసాడు కానమ్మా, మీ డ్రీమ్ అయితే నిజం కదా. మీరు 4 సెంటర్లో పెట్టుకుని మీరు ఇంకా అలా అలుగు పోండి. ఆల్ ది బెస్ట్.